ప్రైజ్ ద లార్డ్. తెరహు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి అబ్రహాము, నాహోరు, హారాను అనే ముగ్గురు కుమారులు పుడతారు. వీరందరూ కలిసి ఎక్కడ ఉంటారంటే ఊరు అను పట్టణంలో ఉంటారు. ఈ హారాను అనే వ్యక్తి లోతుని కని ఆ తర్వాత చనిపోతాడు అక్కడే. తర్వాత నాహోరుకి మిల్కాతో వివాహం అవుతుంది. అబ్రాహాముకేమో శారాయితో వివాహం జరుగుతుంది. ఆ తర్వాత నాహోరు ఆ పట్టణంలోనే ఉండిపోతాడు. తన తండ్రి అంటే తెరహు ఏం చేస్తాడంటే అబ్రహాముని, తన కోడల్ని, తన మనముడైన లోతుని వీరి ముగ్గురిని తీసుకొని తెరహు కానాను ప్రాంతానికి బయలుదేరి వస్తూ ఉండగా హారాను అనే ప్రదేశంలో ఆగుతారట. కొంతకాలం అక్కడే ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు తెరహు అనే వ్యక్తి అంటే అబ్రహాం యొక్క తండ్రి గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇక అబ్రహాము, శారాయి, లోతు మాత్రమే మిగిలారు. ఆ తరువాత దేవుడు అబ్రహాముని పిలవడం జరుగుతుంది. అబ్రహాముని పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అతనికి. అప్పుడు అబ్రహాము తన భార్యనే కాకుండా తన యొక్క అన్న లేదా తమ్ముడు కొడుకైన లోతును కూడా తీసుకొని వెళ్తాడనమాట. వాళ్ళిద్దరూ కలిసి నివసిస్తూ ఉన్నారు కొంతకాలము. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తిమంతులే. దేవుడు పిలిచే టైంకి కూడా అబ్రహాముకి కూడా కొంత ఆస్తి అనేది ఉందన్నమాట. అయితే వారి యొక్క ఆస్తి వారిద్దరూ కలిసి నివసించలేనంతగా విస్తరించడం వల్ల లోతు సపరేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. లోతు వెళ్ళిపోతానని చెప్తాడు. అప్పుడు అబ్రహాము సరే అని చెప్పి నీకు ఏది ఇష్టమో, ఏ మార్గం గుండా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఆ తర్వాత లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తాడు, కుమారుని అనుగ్రహిస్తానని. చూసారా, ఇక్కడ లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం జీవితంలోనికి ఆశీర్వాదాన్ని వచ్చినట్టు మనం చూడొచ్చు. ఎందుకంటే అబ్రహాము శారాకి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా కూడా వారికి బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగపోయేసరికి వీళ్ళు తన అన్న లేదా తమ్ముడు కొడుకైన లోతుని తన సొంత కుమారుడిగా చూసుకున్నారు. ఒకవేళ లోతు వాళ్ళతో పాటుగానే ఉండుంటే ఇతడే నా వారసుడు అని అబ్రహాము చెప్పేవాడేమో. ఎందుకంటే ఎలియాజరే నా వారసుడు అని దేవుడితో అబ్రహాము చెప్తాడు తన దాసుడు గురించి. అలాగే లోతుని తన వారసుడిగా చేసుకున్నాడు. కానీ దేవుని చిత్తం లోతు తన వారసుడిగా ఉండాలని కాదు. తన గర్భమున పుట్టబో బిడ్డే దేవుడు నిర్ణయించాడు అతని వంశానికి లేదా అబ్రహాముకి వారసుడు అవుతాడని. సో లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం జీవితంలోనికి ఆశీర్వాదం వచ్చింది. శరీరానుసారమైన లోతు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని మనసు అంతా సంపాదన మీద ఉంది. సుధోమ గొమ్మర ప్రాంతానికి అతను వెళ్తాడనమాట. అలాగే మన జీవితంలో కూడా శరీర సంబంధమైన కొన్ని దేవునికి నచ్చని విషయాలు దూరం అయితే తప్ప మన జీవితంలోనికి ఆశీర్వాదాలు రావు అనేది మనం గమనించాలి.